హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఈసారి అధికారంలోకి వస్తామన్న బీజేపీ 8 స్థానాల దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 64 స్థానాలతో పాటు సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, ఆ పార్టీ ఒక సీటు గెలవడంతో అసెంబ్లీలో ఆ పార్టీల బలం 65 చేరింది. ఫిరాయింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ ఓడిపోయారు. ఈ విషయంలో ఓటర్లు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఫిరాయింపు రాజకీయాలు మొదలైనాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది చేరుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఫిరాయింపు రాజకీయాలు ఎక్కడి దాకా తీసుకువెళ్తాయా అనేది చెప్పలేం. ఎందుకనంటే లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ ప్రభుత్వం మనుగడ మీద బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. మేము 3వసారి అధికారంలోకి వస్తే కనుక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవన్నట్టు వాళ్ళు వ్యాఖ్యానించారు. సో కనుక రేవంత్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మ్యాండేటు, దానికి అనుగుణంగా వాళ్ళకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి పాలించాలనేది తెలంగాణ ప్రజల కోరిక. అలా కాకుండా ఫిరాయింపు రాజకీయాలు అని అంటే ఒకవైపు స్టార్ట్ అయిన తర్వాత అది అక్కడి దాకా ఆగదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. భవిష్యత్తులో ఒకవేళ ఈ ఫిరాయింపుల రాజకీయాలు ఇలా కొనసాగితే ఎక్కడి దాకా పోతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండాలి అని తెలంగాణ ప్రజలు కూడా తమ తీర్పు ద్వారా చెప్పారు. సో దానికి కట్టుబడి ఉంటేనే బాగుంటుందనేది అందరి అభిప్రాయం. ఈ ఫిరాయింపు రాజకీయాల వల్ల వచ్చే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ అనేది చాలా ఫలితాలు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా అది స్పష్టంగా కనబడింది. మహారాష్ట్రలో చూస్తే ఎన్సీపీ శివసేనలో చీలిక తీసుకురావడం వల్ల అక్కడ మన లోక్సభ ఎన్నికల్లో ఆ 2 పార్టీలు చేతికిలబడ్డాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారని స్పష్టమవడంతో పార్టీలు కూడా దీని మీద ఆలోచించాలనేది అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.